స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 యెహోవా సమా మాతో ఉన్నవాడా యెహోవా సమా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా సమా మాతో ఉన్నవాడా యెహోవా సమవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 అందరము మన చేతులెత్తి ప్రభువా నీకే స్తోత్రాలు మీకే వందనాలు ప్రభువా మీకు మా స్తోత్ర బలులు చెల్లిస్తున్నాం యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మా ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉన్నవాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా మీకు వందనాలు నాయన ఎల్షడాయ్ సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు మీకు మా స్తోత్ర బలులు చెల్లిస్తున్నామని ప్రతి ఒక్కరము మనము ప్రభువుని స్తుతిద్దాం స్తోత్ర బలులు చెల్లిద్దాం దేవుని జీవాత్మ నా మీదికి రమ్మని సవినయముగా పరిశుద్ధాత్మని ఎదుట తగ్గించుకుంటూ ఆయనను మనం ఆహ్వానించుకుంటాం మన దేవునిని ఆహ్వానించుకుందాం దేవుని జీవాత్మ మీదికి రమ్ము దేవుని జీవాత్మ
పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీరు మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడవు, మమ్మలను చూస్తూ కాస్తూ ఉన్న దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా స్తోత్ర బలులు మీకు చెల్లిస్తూ ఉన్నాము, మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. పరధ్యానపు మనస్సును, మగత కలిగించే మనస్సును, అవసరమైన మాటలను వినకుండా మనస్సును త్రిప్పివేసే సైతాను తంత్రములను యేసు నామములో బంధిస్తూ ఉన్నాము ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని మాతో ఉంచి మీ వాక్యము కొరకు మా మనస్సులను, హృదయాలను తెరవమని, మీ వాక్యము మాలో క్రియ జరిగించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభునందు ప్రియరా, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. ఎక్కువగా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది ఏమిటంటే, మీరు బహుగా ఫలిస్తారు అనే మాట ఎక్కువగా ఉంటుంది. మీరు బహుగా ఫలిస్తారు. తర్వాత మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని ఉన్నది. అనగా ఈ అధ్యాయం మొత్తానికి ఒక టైటిల్ మనం ఇస్తే అదేమివ్వచ్చు అంటే, ఫలించుట, మహిమపరచుట. ఏంటంటే అది ఫలించుట, మహిమపరచుట. ఆ టైటిల్ ఇవ్వచ్చు ఈ 15వ అధ్యాయానికి. అయితే ఫలించటము, మహిమపరచటము, వీటి మధ్యలో ఒక పేరు రాయబడి ఉంది. అదేమిటంటే పవిత్రపరచటము. పవిత్రపరచటం అనగా ఫలించాలి, మహిమపరచబడాలి అని అంటే పవిత్రపరచబడాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎలాంటిదంటే, మీరు భోజనము వండే సమయంలో మీరు భోజనం వండుతారు. తర్వాత ఆ భోజనాన్ని మీరు తింటారు. కానీ భోజనం వండి తినాలి అనంటే ముందు ఆ పాత్రను పవిత్రపరచాలి, ఆ పాత్రను శుద్ధీకరించాలి. ఏదైనా సరే, మనం ఒక వస్త్రం వేసుకుంటున్నామంటే వేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ వేసుకోబోయే ముందు దీన్ని ఏం చేస్తున్నామంటే ఉతుకుతున్నాం, శుభ్రం చేస్తున్నాం. మనం వేసుకునే వస్త్రాలు
ఉతికి శుభ్రం చేసిన తర్వాత వేసుకుంటున్నాం. అలాగే మనం తినబోయే భోజనం, వండబోయే భోజనం ఆ పాత్రను కడిగిన తర్వాత మనం వండుతాము, తింటాం కదా. అలాగే పిల్లరా, మన జీవితము ఫలించాలి అని ప్రభువు చెబుతున్నాడు. మన జీవితం ద్వారా ప్రభువు మహిమపరచబడాలి అని చెబుతూ ఉన్నాడు. మనం ఫలించాలి అనంటే ముందు మనము పవిత్రపరచబడాలి, కడగబడాలి, శుద్ధీకరించబడాలి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులు అనే పదానికి పర్యాయ పదాలు ఏం చెప్పుకోవచ్చు అంటే, శుభ్రము చేయుట, శుద్ధీకరించుట, కడగబడుట, ఉతకబడుట, స్నానము చేయుట అనే పర్యాయ పదాలు వస్తూ ఉంటాయి. ప్రభువులారా, దేవుని సన్నిధిలో మనము ఫలించాలి అనంటే మొట్టమొదట మనం కడగబడాలి. వాషింగ్, కడగటం అనేది చాలా ప్రాముఖ్యత. చూడండి, మనం ఉపవాస కూటాల్లో పాల్గొనబోతూ ఉన్నాము. ఆల్రెడీ అనేక స్థలాల్లో పాల్గొన్నాము. మరొక్కసారి ఈ ఉపవాస కూటాల్లో పాల్గొనబోతున్నాం. మనము ఎంతో దేవుని వాక్యం వింటాం, ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అవి విన్న తర్వాత, అవి నేర్చుకున్న తర్వాత మనం ఫలించాలి. మనం ఫలించాలి అనంటే మనం కడగబడాలి. ఆమేన్. అందరూ మీ చేయి పైకి లేపి చెప్పండి, మనము కడగబడాలి. ఆమేన్. ఏం చెప్పాం? మనము కడగబడాలి. ఎందుకు కడగబడాలి? కడిగిన తర్వాత ఏం జరుగుతుంది? మనం ఫలిస్తాం. కడిగిన తర్వాత ఏం జరుగుతుందంటే తండ్రిని మనం మహిమపరుస్తాం. అయితే ఏ విషయాల్లో కడగబడాలి? ఏ విషయాల్లో శుద్ధీకరించబడాలి? ఉపవాస కూటములు ఎందుకయ్యానంటే మనల్ని మనం కడుక్కోవటం కోసం, మనల్ని మనం శుద్ధీకరించుకోవటం కోసం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని చెప్పాడు. అయితే ఈ కడగబడటము, పవిత్రపరచబడటం అనేది బైబిల్లో మొదటి నుండి ఉందండి. అసలు బైబిల్ అంతా ఏమిటంటే పవిత్రపరచబడటం. బైబిల్ అంతా ఏంటంటే శుద్ధీకరించబడటం. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా కడగబడటం. నువ్వు ఏ అధ్యాయం అన్నా చదువు, నీవు నేర్చుకొని నిన్ను నువ్వు కడుక్కోవలసినవి కొన్ని ఉంటాయి. ప్రతి అధ్యాయాన్ని చదివి ప్రతి అధ్యాయంలో కొంత నువ్వు కడుక్కుంటూ ఉంటే ఒక దినాన నీవు బహుగా దగదగ మెరుస్తూ ఉంటావు. అది కడగబడటం.
ఈ కడగబడటం అనేది ఎక్కడ స్టార్ట్ చేశాడు ప్రభు అని అంటే ప్రత్యక్షపు గుడారములో స్టార్ట్ అయింది. ఈ కడగబడటము ప్రత్యక్షపు గుడారములో. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారములోనికి ప్రజలు వారు చేసిన పాపాలు ఒప్పుకోవడానికి, క్షమాపణ కోరుకోవడానికి ఆ దినాలలో బలులు ఉండేవి. ఆ బలులు, దహన బలి, ఆ బలిపీఠం మీద చెల్లించడానికి ప్రజలు వచ్చేవారు, బలులు చెల్లించేవాళ్ళు. ఆ బలులు చెల్లించడానికి వచ్చినప్పుడు అక్కడ యాజకుడికి ఏం చెప్పాడంటే దేవుడు, చూడండి దేవుని వాక్యములో నిర్గమకాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. అర్థమైందండి? నీళ్లతో వారికి స్నానము చేయించాలి. అంటే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళబోయే ముందుగా అక్కడ యాజకులు, ఆ యాజకుల పిల్లలు, లేవియ వంశాన్ని ఏం చేయమన్నాడంటే నీళ్లతో స్నానము చేయించండి. ముందు నీళ్లతో స్నానము చేయించండి. ప్రభునంతులారా, అనగా దేవుని మందిరము లోపలికి వెళ్ళటముకు ముందు నీవు కడగబడాలి, నీవు శుద్ధీకరించబడాలి, నీవు పవిత్రపరచబడాలి, నీవు స్నానము చేయబడాలి. రెండవ పని 17వ వచనంలో అంటాడు, అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి. చూసారా? అంటే నీవు అర్పించబోయే ఆ బలి, ఆ బలి పశువు, ఆ పొట్టేలు యొక్క అవయవాలను కూడా దేనికి దానికి విడదీసి, విడదీసి కడగాలి అని చెప్పాడు. ప్రభునంతులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఈ బైబిల్ స్టాండర్డ్ను మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలోనికి ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది దేవుని సన్నిధి కాదు. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఆ యాజకులకు చెబుతున్నాడు, మీరు నా ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళబోయే ముందు నీళ్లతో స్నానము చేయండి. నాకు మీరు ఏదైనా అర్పిస్తారు చూడండి, పొట్టేలుని అర్పణగా నాకు అర్పిస్తారు, దహన బలిగా చెల్లిస్తారే, ఆ అర్పణగా చెల్లించబోయేటప్పుడు దానిని బాగా కాల్చి ఏ భాగానికి ఆ భాగము విడదీసి, ఏ భాగానికి ఆ భాగము ఊడదీసి ప్రతి భాగమును మీరు బాగుగా కడగాలి. ప్రియరా గమనించండి, ప్రతి పార్ట్ని, ప్రతి భాగమును నువ్వు శుద్ధీకరించుకోవాలి. దేవుని మహిమను మనము చూడాలి అనంటే, దేవునిలో నీవు ఫలించాలి అనంటే, దేవునిలో మన సంఘము బహుగా విస్తరించాలి అనంటే
నీ బాడీ పార్ట్స్ని, నీ శరీర భాగాల్ని బాగా కడుక్కోవాలి. అందుకనే పౌలు గారు ఇదే మాటను రోమీలకు రాసిన పత్రికలో ఏమని రాస్తాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అక్కడేమో ప్రత్యక్ష గుడారములో ప్రతి భాగాన్ని ఓడదీసి విడదీసి ప్రతి భాగాన్ని కడగమన్నాడు. ఇక్కడేమో పౌలు గారు మీ శరీర అవయవాలను బాగా దేవునికి సమర్పించుకొనండి. సజీవ యాగముగా మిమ్మును మీరు మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. అనగా మన ప్రతి భాగం, శరీర అవయవాలంటే నీ కన్ను కడగబడాలి, పాపం వైపు చూడకుండా. నీ నోరు కడగబడాలి, వ్యర్థమైనవి దేవునికి వ్యతిరేకమైనవి నీ నోటితో రాకుండా. నీ చెవులు కడగబడాలి, వ్యర్థమైనవి వినకుండా దేవుని స్వరం వినులాగున. నీ చేతులు, నీ పాదములు, దాని ఆంత్రములు అంటే లోపలున్న భాగాలు, లోపలున్న ప్రేగులతో సహా కడగబడాలి. ప్రభువునందు పిల్లరా, సంఘములో కడగబడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యము. అనగా ప్రతి ఒక్కరము కడుక్కోవాలి. ప్రతి ఒక్కరిలో మలినాలు ఉంటాయి. నీ చేతుల్లో మలినాలు ఉంటాయి, నీ కళ్ళల్లో మలినాలు ఉంటాయి, నీ నోటితో వ్యర్థమైనవి మాట్లాడతావు, నీ కాళ్ళల్లో పాపం ఉంటుంది, నీ హృదయంలో పాపం ఉంటుంది, కళ్ళల్లో పాపం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉపవాస కూటములో నిన్ను నీవు కడుక్కోవటం స్టార్ట్ చేయాలి. ఆమేన్. ఎక్కడ కడుగుతావంటే ప్రత్యక్షపు గుడారము లోపలికి ప్రవేశించబోయే ముందు నీళ్లతో స్నానము చేయండి. ఆ నీళ్లు ఏమిటంటే నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని మాటలు అనే జలములో మనము కడుక్కోవాలి. దేవుని మాటలు అనే ఓటలు, దేవుని మాటలు అనే జలము, దేవుని మాటలు అనే ఓరడించే మాటలు, దేవుని మాటలు అనే నదుల్లో మనం కడుక్కోవాలి. కడగబడిన జీవితంలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. కడగబడిన జీవితంలో ఫలించుట ఉంటుంది. కడగబడిన జీవితంలో దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. కావున సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కడుక్కోవటం ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిన్ను శుద్ధీకరించుకోవడానికి ప్రారంభించాలి. ఎలా కడుక్కోవాలి చూడండి. లేవియ కాండము 6వ అధ్యాయము 7
లేవియ కాండము 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. 6:27. దాని మాంసమునకు తగు దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల, వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద అది ప్రోక్షింపబడినో దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవలెను. ఉతుకవలెను. ఆమేన్. అందరూ మీ చేయి లేపి పైకి బిగ్గరగా చెప్పండి. ఏం మాట చెబుతారు? దానిని పరిశుద్ధ స్థలములో ఉతుకవలెను. ఆమేన్.